హెచ్సియు దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. హెచ్సియు దగ్గర బీజేపీ, సిపిఎం కార్యకర్తలు ఆందోళన దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భూముల వేలం నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో నిరసనకారులు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకోగా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు హెచ్సిఏలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వర్సిటీ భూములు ప్రభుత్వానికి ఇచ్చేది లేదని స్టూడెంట్స్ చెబుతున్నారు. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. యూనివర్సిటీ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని నిరసిస్తూ యూనివర్సిటీలో విద్యార్థులైతే పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఏదైతే హెచ్సియు భూములు ఉన్నాయో కాంచే గచ్చిబౌలి, ఈ కాంచే గచ్చిబౌలికి సంబంధించి ఆ భూములు ఒకవైపు ప్రభుత్వం భూములు అంటూ సర్కారు చెప్తుండగా యూనివర్సిటీ భూములు అంటూ యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా యూనివర్సిటీ గేట్కు మనం చూడవచ్చు, ఒక బ్యానర్ కట్టారు, నాట్ అన్ ఇంచ్ మోర్, నాట్ అన్ ఇంచ్ బ్యాక్. ఒక ఇంచు మాకు ఎక్కువ అవసరం లేదు, ఒక ఇంచు వదిలేసుకునేది లేదు అంటూ కూడా తమ స్లోగన్ను తీసుకొని నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనను కోరేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గేట్ వద్దకు వచ్చి నిరసన తెలియజేస్తున్నటువంటి విద్యార్థులను కనీసం మీడియాతో కూడా మాట్లాడకుండా పోలీసులు ఒక లేయర్గా అడ్డుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. విద్యార్థుల లెవెల్ని కూడా దగ్గరికి రానియకుండా తమ నిరసన అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. విద్యార్థులు ఏదైతే సేవ్ కాంచన్ గచ్చిబౌలి ఫారెస్ట్ ల్యాండ్స్ స్పేస్ ఫ్రమ్ దీస్ టు బి కంటిన్యూ సేవ్ ది ఫారెస్ట్ అంటూ స్లోగన్స్ అయితే ఇస్తున్నారు. ఏబీపీ అదేవిధంగా ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా ఇక్కడికి చేరుకొని తమ నిరసన అయితే व्यक्तम చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. हमारा एक क्लियर सा विजन है, जो हमारी स्टेट गवर्नमेंट है 400 एकड़ लैंड हमारा उसने ऑक्शन में लिया है 10,000 करोड़ रुपए में, और लगातार हमारा फॉरेस्ट कट किया जा रहा है, हमारी जमीनें छीने जा रही हैं. यहाँ हम लोग 10 दिन से बैठे हुए हैं. हमारा क्लियर संकल्प है कि जब तक हमारी जमीन हमको वापस नहीं कर दी जाएगी हम यहीं बैठेंगे और लगातार हमारा संकल्प जारी रहेगा. భూములను ఇచ్చేది లేదు అంటూ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మీద కనబడుతుంది. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ భూములు హెచ్సికే ఇవ్వాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడవచ్చు, ఒక ఏదైతే భూముల్లో ఉన్నటువంటి జంతువులు అయితేనేమి పక్షులు అయితేనేమి రాత్రిపూట అరుపులు పెడుతున్నాయి. అరుపుల మధ్యనే వాటిని హనాన్ని కొనసాగిస్తున్నారు. జేసీబీలతోటి ఇక్కడికి పెద్ద ఎత్తున బుల్డోజర్లు తీసుకొచ్చి వాటిని చెట్లన్నింటినీ కూడా నాశనం చేస్తున్నారంటూ కూడా వాళ్ళు తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో భూములను ఇతరులకు ఇస్తే ప్రైవేట్ పరం చేసినా వాటిని అమ్మినా ఒప్పుకోనంటూ విద్యార్థులు అయితే ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు.